దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మనము 2 మాటలు విన్నాం. ఒకటవదిగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము. మొదటి మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? ఒకటవదిగా క్షమించుట, రెండవదిగా ప్రేమించుట, మూడవదిగా ప్రార్థన చేయుట. రెండవ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువు. రెండవ మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? 4 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, మనం దేవునికి భయపడాలి. రెండవది, మనం పశ్చాత్తాప పడాలి. మూడవది, మన రక్షకుడు యేసు మాత్రమే. నాలుగవది, మనము నమ్మాలి. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో పలికిన 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండ చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. రాసినారా? అమ్మా ఇదిగో మీ కుమారుడు. 3వ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలా? కూర్చోండి. 3వ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలా? ఇందులో ఒక 3 విషయాలు గుర్తు చేస్తాను. ఏమిటి 3 విషయాలు అంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. 20:12. 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. మొదటి మాట, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. కుమారులమైన మనము, కుమార్తెలమైన మనము తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. అది దేవుడు చెప్పిన మాట. ఇది నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. మనము లేదా చెప్పుకుందాం, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో చాలా కాలం బతికిన తర్వాత దేవుడు మోసేని ఏర్పాటు చేసి వారిని ఐగుప్తు నుండి కానాను దేశానికి తీసుకొచ్చినాడు. ఆ మార్గ మధ్యంలో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా కాదు. ఆయన ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులు కావాలంటే దేవుడు నీకు అనుగ్రహించు దేశం, వారికి దేశం ఇచ్చినాడు, మనకు గ్రామాన్ని ఇచ్చినాడు. అవునా? వారికి దేశం ఇచ్చాడు. అది కానాను దేశం. ఆ దేశంలో కట్టని ఇల్లు, త్రవ్వని బావులు, నాటని ద్రాక్ష
తోటలు, ఇవన్నీ కూడా గోధుమ తోటలు, ఇవన్నీ ఇచ్చినాడు దేవుడు వాళ్ళకు. వారేమీ కష్టపడి ఇల్లు కట్టుకోలేరు, వారేమీ కష్టపడి బావులు తోవలేదు. అబ్రహాము తోవినాడు బావులు, ఇస్సాకు తోవినాడు బావులు. వారు కష్టపడి ఆ ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, దానిమ్మ చెట్లు కదా, అందులో పండి 10 చెట్లకు వీళ్ళేమి నాటలేదు, పితరులు నాటిపోయినారు. వారి తర్వాత దాన్ని ఆక్రమించుకున్న వారు ఈ 40 సంవత్సరాలకి లోపుగా అందులో 7 జాతుల వాళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళు అన్ని చేసి పెట్టినారు, వీళ్ళు పోయి ఊరికే ఉండేది అంతే. ఇప్పుడు బిల్లు కడుతూ కొందరు ఉంటారు, అంటే పునాది మొదలుకొని అంత ప్లాస్టిక్ వేసి, రంగులు వేసి, తాళాలు వేసి తాళించి మనకి ఇస్తారు చూడు, అట్లా అన్నమాట. దేవుడు వాళ్ళకు అట్లా ఇచ్చినాడు వాళ్ళకు. అయితే ఆ దేశం పోయిన తర్వాత మీరు మీ తల్లిదండ్రులు ఏమైనా తక్కువ చేశారు ఆయన, వారిని సన్మానించండి, వారిని ప్రేమించండి అని ఆయన చెప్పినట్టుగా ఈ మాట మనకు అర్థము వస్తూ ఉంది. అందుకోసమే నీవు దీర్ఘాయుష్మంతులుగా ఉన్నట్లు నీ తల్లిని సన్మానించమన్నాడు కదా. ఇది ఎట్లా కొత్త నిబంధనకి మాట ఉందా అంటే ఉంది, కొత్త నిబంధనకి మాట ఉంది. ఎక్కడుంది అన్నమాట? ఎవరు రాసినారు అన్నమాట? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం కాదు. అట్లనే బైబిల్లో ధర్మమే. ఏది ధర్మము? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలు విధేయత చూపించాలి తల్లిదండ్రులకు. ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఇది ధర్మం. అలా చేయండి, అలా బతకండి. మీరు దూషించవద్దు, మీరు అవమానపరచవద్దు, మీరు ఎలా చేయవద్దు. వారి మీ తల్లిదండ్రులు కాబట్టి వారిని మీరు సన్మానించండి, వారికి లోబడండి, వారికి విధేయులై ఉండండి అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. మొదటి మాట, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి మనము ఉండేవారుగా ఉండాలి. రెండవదిగా సామెతల గ్రంథం 23:22 వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం చదవాల. 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము చేయకుము అని దేవుని వాక్యం చెబుతుంది. వినండి, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు. నిన్ను కన్న నీ తండ్రి ఉన్నాడు, ఆయన ఉపదేశం, ఆయన మాట విను, ఆయన మాట విను. పెద్దలు అనుభవించి చెప్తారు కదా, పెద్దలు అనుభవించి చెప్తారు. ఇప్పుడు దావీదు కుమారుడు సొలొమోను ఉన్నాడు. దావీదు మాట సొలొమోను విన్నాడు, మధ్యాహ్నం దావీదు పోయినాడు. తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము ఉన్నాడు. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము అనే ఇతడు మరి పెద్దలను సలహా అడిగినాడు. అంటే నేను ఎట్లా పరిపాలించాలి ప్రజలను సలహా ఇవ్వమంటే వాళ్ళు సలహా ఇచ్చినారు. నువ్వు వారికి లోబడు, నువ్వు వారి మాట విను, వాళ్ళు చెప్పినట్టు చెయ్యి అని వాళ్ళు సలహా ఇస్తున్నారు. సలహా ఇచ్చిన తర్వాత సరే మీరు ముడుగులు రామని చెప్పేసి పంపించినాడు. తర్వాత ఆ లోపుగా తనతో పెరిగిన యవనస్తులను అడిగినాడు ప్రశ్న. వాళ్ళు చెప్పారు చూడండి, ఇంకా నా తండ్రి సిక్కిన వేల కంటే ఇట్లా ఏమని చెప్పినారు అంటే ఎగేసినారు బాగా. తర్వాత ముడుగుల కల్లా వచ్చారు, పెద్దలు వచ్చిన తర్వాత ఇట్లా అని హెచ్చల మాటలు మాట్లాడినాడు. చెప్తున్నాం అంతేగా, అవునా? హెచ్చల మాటలు మాట్లాడినాడు. అయితే మేము నీతో కొత్తుండంలే, ఇంకా నీ గోత్రం మీకే, మా 10 గోత్రాలు మేము వేరే మొత్తం, మీ 2 గోత్రాలు మీకు అని చెప్పేసి వాళ్ళు విడిచిపెట్టి పైన ఒకే రాజ్యం 2 భాగాలు అయిపోయిందన్నమాట. అంటే పెద్దల మాట, పెద్దల ఉపదేశము పిల్లల మీద మనం ఏం చేయాలంటే వినాలి.
నేర్చుకోవాలి. ఇప్పుడు లోకంలో ఒక సామెత ఏంటంటే, నవ్వుతూ చెప్పేవాడు చెడ చెప్పును, కోపంతో చెప్పువాడు బతక చెప్పును అని ఉంది. అంటే బతక చెప్పేటువంటి వారి మాటలు మనం వినం, కానీ చెడగొట్టేటువంటి వారి మాటలు మనము వింటాం. అదేందో మన బుద్ధి, అవునా? అందుకోసమే బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి మునివి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అని వ్రాయబడింది. కాబట్టి తల్లిదండ్రులు వారిని మనము నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు వృద్ధాపంలో ఉన్నారు. కాబట్టి ఇలా చెప్పుకుందాం, మనము పుట్టించిన వాళ్ళే, అవునా? మనం పుట్టించుకున్నారు, చిన్నప్పుడు మనం చేయాల్సినవన్నీ చేసినారు వాళ్ళు, అవునా కదా? మనకేం తెలుసు? మనం ఒకటి వేసినా, రెండు వేసినా, మనం బుడదలో పడి కొల్లినా, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేసినారు? మన పిల్లలు మన చేత కాలం వాళ్ళు ఏం చేసిన కలిగినారు, అవునా? మంచి బట్టలు వేసినారు, మనకు ఆకలి అయితే అన్నం పెట్టారు. ఇవన్నీ వాళ్ళు నీకు ఊహ వచ్చేంత వరకు లేదా నీ వివాహం అయ్యేంత వరకు వాళ్ళు నీకు సేవలు చేసి నిన్ను ఒక ఇంటివానిగా, అవునా? నిన్ను ఒక ఇంటివానిగా, నేను ఒక ఇంటిదానిగా వాళ్ళకి చేశారు. అదే కోణంలో వాళ్ళకు వృద్ధాపం వచ్చిన తర్వాత వారిని చూసుకునేటువంటి బాధ్యత ఒక కుమారునిగా మనకు ఉంది, ఒక కుమార్తెగా నాకు ఉంది అనే సంగతిని మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. వారిని మన నిర్లక్ష్యము చేయకూడదు అనే విషయాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. మూడవ మాటగా నేను జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన పౌలు మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము 8వ వచనం చదవాలి. 5వ అధ్యాయము 8వ వచనంలో, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసఘాతకము చేసిన వాడై అవిశ్వాసికిన చెడ్డవాడై ఉండును అని దేవుని వాక్యం చెబుతుంది. ఇలా రాయండి, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలా? కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కొందరు పత్తి పట్టినట్లుగా ఉంటారు. చూడండి, నీళ్ళు తేమంటే నీళ్ళు తేరు, కట్టలు కొట్టమంటే కట్టలు కొట్టారు. టయానికి మాత్రం తిండి కావాల్సిందే, అవునా? టయానికి మాత్రం కట్టిన పెట్టాల్సిందే, కానీ పని మాత్రం చేయరు. ఇలా ఏమంటారు అంటే పని దొంగలు అంటారు. పని దొంగ అంటారు. రెండవదిగా తిండిపోతులు అంటారు వీళ్ళని, అవునా? పని దొంగలు, పని చేయరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కుటుంబ బాధ్యత లేదా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్న కుటుంబమే పైకి వస్తుంది. కుటుంబం పట్ల బాధ్యత లేకుండా, అవునా, పట్టించుకోకుండా బయట తిరిగే వానికి కుటుంబం గురించి ఏం తెలుస్తుంది? మనం అర్థం చేసుకోండి. కుటుంబం పట్ల బాధ్యత లేని వారికి కుటుంబం గురించి మాట్లాడే హక్కు లేదు, అర్హత కూడా లేదు అతనికి. అంతేనే కాదా? ఇప్పుడు పొద్దున్న లేచి పోతుంది, టయానికి వస్తే తింటే పోతుంది, ఆ టయానికి వస్తే తిని పనుకుంటుంది. నీకు బాధ్యత ఏముంది నీ కుటుంబం పట్ల? నువ్వు ఏ బాధ్యత కలిగి ఉన్నావు కుటుంబంలో? నీళ్ళు వేస్తున్నావా, కట్టెలు కొడుతున్నావా, లేకపోతే పని పోయి సంపాదించుకొస్తున్నావా? ఇలాంటి వారు కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడడానికి ఏమాత్రం కూడా హక్కు లేదు అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తాము. కాబట్టి ఈ మూడవ మాటలో అమ్మా ఇదిగోని కుమారుడు అని ఈ మాటలో మనం ఏం నేర్చుకున్నాము ఇందులో అంటే, ఒకటవదిగా తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలా. రెండవదిగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. మూడవదిగా కుటుంబం పట్ల బాధ్యత కలిగి మనము ఉండేవారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.